ఓట్ల షేర్ విషయానికి వస్తే కనుక ఇప్పుడు మైనారిటీస్ ఓట్లు అనేవి ఎక్కువగా ఉన్నాయి జూబ్లీ హిల్స్ లో. అవన్నీ కూడా ఇప్పుడు అజారుద్దీన్ గారు కాంగ్రెస్ లో చేరారు, అలాగే ఎంఐఎం కూడా కాంగ్రెస్ తోనే ఉంది కాబట్టి మరి మైనారిటీ ఓట్స్ అన్ని కూడా కాంగ్రెస్ కి వెళ్ళిపోతే ఇంకా మిగతా ఉన్నవి బీఆర్ఎస్ కి వెళ్తే కనుక బీజేపీ ఏ విధంగా గెలుస్తుంది? ఇప్పుడు ఆయనకి మినిస్ట్రీ ఇచ్చినంత మాత్రాన ఆయన ఏమి స్లమ్స్ దగ్గరకు వచ్చేసి పనులు చేయట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ ప్రాబ్లం అన్న నాకు డ్రైనేజ్ ప్రాబ్లం ఉందంటే ఆ మినిస్టర్ వచ్చి ఆయన ఏం చూడ్డు. పేరుకి ఇచ్చారంటే మైనారిటీకి ఇస్తే ఆ మైనారిటీకి మేము సపోర్ట్ చేస్తున్నాము అని చూపించుకోవడానికి గవర్నమెంట్ మైనారిటీకి మినిస్ట్రీ ఇచ్చింది. కాకపోతే ఇప్పుడు జనాలు ఏం ఆలోచించారంటే ఈయనకి ఇప్పుడు మినిస్ట్రీ ఎందుకు ఇచ్చారు అంటే మైనారిటీ ఓట్లు వస్తాయని మినిస్ట్రీ ఇచ్చారు అన్నది వాళ్ళు ఆలోచించాలి. బీఆర్ఎస్ నమ్మాలనుకున్న వాళ్ళు కూడా బీఆర్ఎస్ ఏం చేసిందని మేము నమ్మాలి, ఎందుకు మేము ఇవ్వకూడదు? మేము ఒక కంప్లీట్ గా జనాల మీద ఒక నమ్మకంతో, ఎందుకంటే వాళ్ళు కంప్లీట్ ఏం డెవలప్ చేయలేదు కాబట్టి ఆ నమ్మకంతో మేము జనాల ముందుకు వెళ్తున్నాం. ఇంకా వాళ్ళ ఇష్టం అది. మరి ముస్లిం ఓట్స్ అన్ని కూడా అంటే మైనారిటీస్ ఓట్స్ బీజేపీకి రావాలంటే మీరు ఏం చేస్తారు? వాళ్ళకి ఎలాంటి నమ్మకాన్ని కలిగిస్తారు? మేము ఎన్నో పథకాలు ముస్లిమ్స్ కాదు అందరికి ఎన్నో పథకాలు మేము చేసాం. ఇప్పుడు మిడ్ డే మీల్స్ ఉన్నాయి. మిడ్ డే మీల్స్ అనేది క్యాస్ట్ వైజ్ కాదు కదమ్మా. ప్రతి ఒక్క పిల్లలు కూడా మిడ్ డే మీల్స్ తీసుకుంటారు, యూనిఫామ్ వేసుకుంటారు, బియ్యం ఇస్తుంది కేంద్రం నుంచి. ఆ బియ్యం అనేది ప్రతి ఒక్క ప్రజలు తీసుకుంటున్నారు. అంటే క్యాస్ట్ డివియేషన్ అనేది మేము ఎప్పుడు చేయలేదు. అదే కాకుండా వాళ్ళకి సంబంధించిన నిరుద్యోగం గానీ ఇవన్నీ కూడా మేము ఖచ్చితంగా మేము ముందుండి నడిపిస్తాం 100%. అందులో ఎటువంటి డౌట్ లేదు. మాకు ఇక్కడ ఒక అవకాశం ఇస్తే ఖచ్చితంగా మేము వికసిత్ భారత్ ఒక రోల్ మోడల్ కింద ఈ కాన్స్టిట్యూన్సీలో మేము చూపిస్తాం.